ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఏవైనా తప్పులుంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకు మాత్రమే. ఈ వీడియో చూసేటప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. చీదినమ్మ అటు నుంచి మా డాడీ వస్తున్నాడు. ఇప్పుడు చూసి కూడా మాట్లాడకపోతే కళ్ళు తెంగినాయరా అంటాడు. బాగున్నావా డాడీ? బాగున్నారా, నువ్వెలా ఉన్నావు? దసరా హాలిడేస్కి వచ్చావా? అవును డాడీ. ఎటో పోయి వస్తున్నట్టున్నావు? ఎక్కడికి లేదురా, చిన్న పని ఉంటే బయటికి పోయి వస్తున్నా. అవునురా బాడుగావు, నువ్వు ఎక్కడికో బయటికి పోతున్నట్టున్నావు? ఎటు లేదు డాడీ, అమ్మ చింటూ వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కెర తీసుకురమ్మంది. చక్కెర అయిపోయిందంట. అయినా ఎందుకు అయిపోదురా, మీ అమ్మ చక్కెరను ముఖం మీద పూసుకునే పౌడర్ అంతా వేస్తుంది చక్కెరలో, అందుకనే అయిపోయింది. అంతంత చక్కెర వేసి నన్ను షుగర్ పేషెంట్ నువ్వు చేసింది. సరే నువ్వు వెళ్ళి రాపో. సరే డాడీ. రే బాడుగావు, ఎటు వచ్చినావు? ఏం లేదు మామ, నీకోసమే వచ్చినా. అలా ఊర్లో తిరిగి వద్దామని వచ్చినా. రా పోదాం. సరే పదా. అవునురా, నీ మరదలు పింకీ ఇంటికి వచ్చిందారా? దానికోసమే మామ మనం వెళ్ళేది. దాన్ని ఎలాగైనా ఈ బతుకమ్మ పండుగ వెళ్లేలోపు పడేయాలి. నీ బ్రోకర్ గుద్దల సుల్లి, ఎన్నిసార్లు చెప్తావురా ఈ మాటలు? పోయిన 2 బతుకమ్మల నుంచి చెప్తున్నావు. ఈ మాటలు విని విని నా గుద్దల మండుతుంది. నీ గుద్దల మండితే నీళ్లు చల్లుకో మావా, కానీ ఆ పింకిని ఈ బతుకమ్మ పండుగలో పడేసి ఊరు మొత్తం నా వెంట తిప్పుడే. ఈ పత్తిత్తు మాటలకు ఏం తక్కువ లేదు. గా పిల్లతో ఒక్కసారైనా మాట్లాడినావు అరబిత్తిరిగా? లేదు మామా. ఇంకా సిగ్గు లేకుండా చూడు, లేదు మావా అంట. దెంగే సుల్లిగా. అది సరే పక్కన పెట్టు. నువ్వు ఆ జెన్నీని లవ్ చేసి సంవత్సరం అవుతుంది. నువ్వు ఎప్పుడైనా మాట్లాడినావు అర సుల్లిగా? అదంతా కాదురా, ఈ బతుకమ్మ పండుగ వెళ్లేలోపు నువ్వు జెన్నీని ప్రపోజ్ చేయాలి, నేను పింకిని ప్రపోజ్ చేస్తా. ఏంట్రా సుల్లిగా ఏమో అంటున్నావు? అదేరా, నువ్వు పింకిని ప్రపోజ్ చేయి, నేను జెన్నీని ప్రపోజ్ చేస్తా అంటున్నా. పదా మామ. అదిగోరా, పింకీ జెన్నీ ఇద్దరు కలిసే ఉన్నారు మనలాగా. నువ్వు గుద్ద మూసుకో. నా కళ్ళేం తెంకపోలే, వాళ్ళు నాకు కనబడుతున్నారు. ఇక్కడ ఎవరికైనా వినపడిందనుకో మన ఇద్దరు గుద్ద చిక్కిస్తారు. నువ్వు గుద్ద మూసుకొని ఉండు. రే సుల్లిగా, ఎంతసేపు రా ఇక్కడే నించొని ఉంటాం? వెళ్ళి మాట్లాడి వద్దాం పదా. ఇప్పుడు వద్దురా, సాయంత్రం బతుకమ్మ ఆడేటప్పుడు కలుద్దాం. ఆయన సాయంత్రం తాగడానికి భార్గవ్ గారిని పిలిచినవారా? అసలు వాడికి మనం వచ్చినట్టు తెలుసా? నేను కలవలేదు మామా, ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వద్దాం పదా. ఒరే భార్గవ్, ఎలా ఉన్నావురా? బాగున్నారా, మీరెలా ఉన్నారు? అయినా మీరు అసలు ఎప్పుడొచ్చారు? ఈ సుల్లిగాని యాక్టింగ్ చూడు మావా, ఎప్పుడు వచ్చామో తెలిసి కూడా ఇప్పుడే వచ్చారా అని అడుగుతున్నాడు. ఒరే భార్గవ్, సాయంత్రం తాగడానికి వస్తావా లేదా చెప్పరా సుల్లిగా? వస్తా మావా, సాయంత్రం ఫుల్గా తాగి ఎంజాయ్ చేద్దాం. అరే సుల్లిగా, 3 బీర్లు తెచ్చినావారా? ఇంకో 3 తెగపోయినావు. నీ పైసలతో తాగితే ఒకటే బీరుతో ఎక్కిస్తుంది, అదే మంది పైసలతో తాగితే 10 బీర్లు తాగితే ఎక్కుతుందారా? సుల్లిగా, గుద్ద మూసుకొని తాగు. అలా చెప్పరా బాడుకావుకి. సుల్లిగానికి 1 బీరు సరిపోదంట, 2 బీర్లు కావాలంట. పైసలు ఇవ్వరా, రేపు తాగేటప్పుడు 10 బీర్లు తెస్తా లాంజోడ్గా. అరే బాడుకావు, నువ్వు గుద్ద మూసుకురా. మావ, అక్కడ మన ఇద్దరి లవర్ బతుకమ్మ ఆడుతున్నారు, పోయి మాట్లాడొద్దాం పదా. అగరా సుల్లిగా, ఇంకా బీరు తాగడం పూర్తి కాలేదు, అప్పుడే పోయి పూరిని కెలుకుతా అంటావు. బీరు తాగరా బాడుకావు. మీ అమ్మ మీ ఇద్దరు లవర్స్ బాయ్స్ మధ్య నేనెందుకురా? నేను ఇంటికి దింగేస్తా. ఈ లవ్ వల్ల ఒకసారి నేను గుడిసిపోయానని మీకు తెలుసు కదరా. అయినా మీరు కూడా పూరిల జోలికి వెళ్తున్నారు. అసలే వాళ్ళిద్దరికి చాలా మంది లవర్స్ ఉన్నారని ఊర్లో అనుకుంటున్నారు. ఇప్పుడు మీరిద్దరు వెళ్ళి వాళ్ళిద్దరి దగ్గర మాట్లాడారో అనుకో, ముందు సరే అని చెప్పి తర్వాత సంక నాకిస్తారు మీకు. వద్దురా తాగుబోతులారా, ఇక్కడే ఆగిపోండి. అరే సుల్లిగా, నా జెన్నీ గురించి అలా మాట్లాడకురా. నా జెన్నీ బంగారం రా. పింకీ నా ప్రాణం రా. అలా మాట్లాడుకు పిచ్చి బాడుకావు. పోయి ఇద్దరు ముట్ట గుడిచిపోండ్రా, నేను ఇంటికి పోతున్నా. కరెక్ట్ రా, నువ్వు ముందు ఇంటికి దెంగే సుల్లిగా. మావ, మనం పోదాం రారా. ఈసారి బతుకమ్మ పండుగలు చాలా మంచిగా జరుగుతుంది కదూ? అవును పింకీ, ప్రతిసారి కంటే ఈసారి చాలా మంచిగా జరుగుతుంది. పింకీ, మన ఇద్దరి బతుకమ్మ సేమ్ ఉన్నాయి, చూసావా? అవును, మన ఇద్దరి బతుకమ్మ సేమ్ ఉన్నాయి. సరే జెన్నీ, కాసేపు బతుకమ్మ దగ్గర పాటలు పాడి గంగమ్మ ఒడిని చేర్చి ఇంటికి పోదాం పదా. సరే పింకీ, అలాగే పదా. ఏమే జెన్నీ, ఈసారైనా వాళ్ళు మనల్ని ప్రపోజ్ చేస్తారు అంటావా? లేదా ప్రతిసారి బతుకమ్మ పండుగ లాగా అక్కడే తాగి పడిపోతారా? అవును పింకీ, నాకు అలాగే అనిపిస్తుంది. ఆ బాడుకావులు ఈసారైనా ప్రపోజ్ చేస్తారో లేదో. అసలే దిబ్బేయించుకోగా చాలా రోజులైతుంది. నీకు చాలా రోజులైతుందా, లేదా ఈ మధ్యన ఎవరితోనే వేయించుకున్నావా? లేదు జెన్నీ, నాకు చాలా రోజులయ్యింది దెబ్బేయించుకోక. అయినా నీ పాతలవరు ఉన్నాడుగా, వాడితో దెబ్బేయించుకోవచ్చుగా. ఆ బాడుకావులు వచ్చి చెబితే వాళ్లతో వేయించుకుందామనుకుంటే వాళ్ళేమో చెప్పడం లేదు. అయినా నీ పాతలవరు ఉన్నాడుగా, వాడితో దెబ్బేయించుకోవచ్చుగా.
వాడు గుట్కా తిని వాడి గుద్ద కింద ఎంటికలన్నీ రాలినాయి. వాడిది వాడే లేపుతలేడు, ఇంకా నన్నేం లేపుతాడు? ఆయన నీ 20 days లవర్ ఏమయ్యాడు? వాడు బాగానే వేసే ఉంటాడుగా. అసలు 20 days అని చెప్పి 1 month గడిపావు వాడితో, ఇప్పుడు ఏమయ్యాడు? అవును, వాడితో 20 days అని చెప్పి 1 month గడిపాను, కానీ ఇప్పుడు వాడితో బోర్ కొట్టేసింది. అందుకే వీడికి ఓకే చెప్తామని రెడీగా ఉన్నా. కానీ వీడు అసలు చెప్పడానికి రావడం లేదు. జెన్నీ, ఆ బాడుకావులు ఇటే వస్తున్నారు. ఈసారైనా చెప్తారో అక్కడే పడిపోతారు. ఆ బాడుకావులు వచ్చారు అనుకో దెబ్బేంచుకొని వెళ్ళిపోదాం. అదే రాలేదనుకో మనమే రేపు ఇంటికి పిలుద్దాం. జెన్నీ, వాళ్ళు ఇప్పుడే వచ్చేటట్టు లేరు. ఎలా నడుస్తున్నారు చూడు, కడుపుతో ఉన్న తాబేలు నడిచినట్టు. లేట్ అవుతుంది జెన్నీ, మనం ఇంటికి పోదాం పద. ఇంటికి లేటుగా పోతే మా నాన్న నన్ను ఇటుక పిల్లతో కొడతాడు. కావాలంటే వాళ్ళను రేపు ఇంటికి పిలుద్దాం. ఎలాగో రేపు ఊర్లో వాళ్ళందరూ బయటికి పోతారు కదా. అవును పింకీ, ఆ బాడుకావులు ఇప్పుడే వచ్చేటట్టు లేరు. మనకు లేట్ అవుతుంది, మనం ఇంటికి పోదాం పద. ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేసి మన చింటూ ఫన్ వరల్డ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో కంటిన్యూ కోసం వేచి ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.